గ్రీన్ ఎనర్జీ పాలసీ. అది అసెంబ్లీలో పెట్టినారు. ఇది పబ్లిక్ డాక్యుమెంట్ కింద సెక్రటరియట్ నుంచి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. 50% గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని చెప్పిన మీరు గ్రీన్ ఎనర్జీని పక్కన పెట్టి 2400 మెగావాట్ల థర్మల్ ఉత్పత్తి ఎందుకు చేస్తున్నారు? కమిషన్ల కోసం కాదా? కమిషన్ల కోసమే కదా ఇది. వాట్ ఈస్ ద ఆన్సర్? అసెంబ్లీలో పెట్టిన విధాన పత్రము పట్టించుకోరు, మీరు తెచ్చిన గ్రీన్ పాలసీని పట్టించుకోరు. ఎన్టీపీసీ 3 ఉత్తరాలు రాసి ఇది మీకోసమే పెట్టినము, ₹1 పెట్టుబడి వద్దు, మిత్తి లేదు, మీకు భారము లేదు, మేము తక్కువ ధరకు ₹5 లోపే మీకు కరెంట్ ఇస్తామంటే వద్దు వద్దు, మేము అప్పు తెస్తాం, మిత్తిలు కడతాం, కమిషన్లు కొడతాం, ₹10 యూనిట్ కరెంట్ తయారు చేస్తాం అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఇది ఏంటి? ఇది ఇలా మేధావులు ఆలోచించాలి. ఈ భారం రేపు రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. ఈ కమిషన్లు మీరు చేసేటువంటి గారడి మీకోసం ఇలా రేపు 25-30 సంవత్సరాలు తెలంగాణ ప్రజల మీద ఈ విద్యుత్ ఉత్పత్తి భారం ప్రజల మీద పడబోతుంది. పేద మధ్యతరగతి ప్రజల మీద పడుతుంది, దళిత గిరిజనుల మీద పడుతుంది, పారిశ్రామికవేత్తల మీద ఈ భారం పడుతుంది. ఇప్పటికైనా దీన్ని మానుకోండి. ఇలా సోలార్ ఉత్పత్తిలో కూడా ఏమన్నారు? మహిళా సంఘాలకు 1000 మెగావాట్ల ప్లాంట్లు పెడుతున్నాము అని 2 ఏళ్ల కింద చెప్పారు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో. ఒక్కొక్క మెగావాట్ మహిళల్ని కోటీశ్వరులు చేస్తాం, 1000 మెగావాట్లతో మహిళా సంఘాల చేత సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టమన్నారు. ఒక్క ప్లాంట్ అన్న అయిందా? 2 ఏళ్ళు అయింది మీ గవర్నమెంట్ వచ్చి. డిడ్ యూ బిల్ట్ 1 సింగిల్ మెగావాట్ ఉత్పత్తి అయిందా? ఇవాళకి 1 మెగావాట్ అని ఉత్పత్తి అయిందా? ఆరంభ శూరత్వం తప్ప చేతలు శూన్యం, మాటలు ఘనం, చేతలు శూన్యం. ఇలా కొత్త డిస్కామ్లు పెట్టమని నిన్న క్యాబినెట్ చెప్పిండ్రు. ఇదొక బ్లండర్ మిస్టేక్, ఇదొక ఫెయిల్యూర్ ఐడియా. అసలు ఈ కొత్త డిస్కామ్ ఎందుకు తెస్తున్నారు? ఉన్న డిస్కామ్లను ప్రైవేటైజ్ చేసే కుట్ర ఇది. ఇలా ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో 2 ఉన్నాయి. ఛార్జబుల్ ఉన్నాయి, నాన్ ఛార్జబుల్ ఉన్నాయి. రైతులకు ఇచ్చే ఉచిత కరెంట్ ఉన్నది, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే ఉచిత కరెంట్ ఉన్నది, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు సప్లై చేసే కరెంట్ ఉన్నది, స్కూళ్ళకి ఇచ్చే కరెంట్ ఉంది. ఇప్పుడు అవన్నిటికీ వేరే పెడతారట. పైసలు వచ్చేది మాత్రమే ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ పెడతారట. అంటే ఏమవుతుంది? రేపు ఫ్రీదంతా ఒక దాంట్లో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ మాత్రం పైసలు వసూలు చేసేది. దాన్ని రేపు ప్రైవేట్ పరం చేయడానికి మార్గమం సుగమం చేస్తున్నారు మీరు. ఇట్స్ ఏ పాలసీ ఫర్ ప్రైవేటైజేషన్. సింపుల్ అడుగుతున్న భయ్, కొత్త డిస్కామ్కు మీరు ఏం చెప్తున్నారు? రైతుల ఉచిత కరెంటు, పేదలకు ఇచ్చే ఉచిత కరెంటు, స్కూళ్ళకి ఇచ్చే ఉచిత కరెంటు దాంట్లో పెట్టమని. మరి దానికి రూపాయి రాదు. రానప్పుడు దానికి ఎవడన్నా అప్పిస్తాడా? దానికి పీపీఏ అవుతుందా? కరెంట్ ఎవడన్నా సరఫరా చేస్తాడా? చేయకపోతే రేపు రైతులకు ఇవాళ వచ్చినట్టు నాణ్యమైన 24 గంటల కరెంటు రేపు రైతులకు వస్తుందా? అది డమ్మీ అయిపోతుంది. అక్కడ ఉన్న ఉద్యోగులకు జీతాలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం ఒక అదానికో ఒక అంబానీకో మన ఎన్పీడీసీఎల్ను, ఎస్పీడీసీఎల్ను అప్పజెప్పే కుట్రకు, కేంద్ర ప్రభుత్వ కుట్రలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుంది. బీజేపీ ప్రభుత్వం యాక్షన్, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ డైరెక్షన్లో వీళ్ళు యాక్షన్ చేస్తున్నారు. డైరెక్షన్ బై బీజేపీ, యాక్షన్ బై రేవంత్ గవర్నమెంట్. ఇది ప్రైవేటైజేషన్ పాలసీ. ఈ కొత్త డిస్కామ్ ఎవరిని ఉద్ధరించడానికి పెడుతున్నావు? అసలు కొత్త డిస్కామ్లో ఉండే రేపు రైతుల పరిస్థితి ఏమవుతుంది? కొత్త డిస్కామ్కి కూడా ఒక ఉద్యోగి పోయి పనిచేస్తాడా? ఆప్షన్ ఇస్తాడా? ఇది జరిగే పనే? అంటే టోటల్గా కూడా ఇది మళ్ళీ ఒక ప్రైవేటైజేషన్ కుట్ర. దాని వెనుక కూడా ఇంకో స్కామ్ ఉన్నది. ఇది ప్రైవేటైజేషన్ చేయడానికి మీరు చేస్తున్న పాలసీ. అసలు కొత్త డిస్కామ్ సర్వైవే కాదు. ఆ కొత్త డిస్కామ్లో ఉన్నటువంటి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు రానే రాదు. రేపు ఎవడో దాంతో పీపీఏ చేసుకోరు. ఇదంతా కొత్త అప్పులు తేవడానికి, ప్రైవేటైజేషన్ చేయడానికి చేస్తున్న కుట్ర తప్ప ఇంకోటి ఏది లేదు. అంటే వరుసగా ఒకటి తర్వాత ఒకటి లగచర్ల స్కామ్ చేసిండ్రు, మూసీ స్కాము, రీజనల్ రింగ్ రోడ్ స్కాము, హెచ్సియు స్కాము, హైడ్రా పేరిట స్కాము, ఇవాళ హిల్ టీపీ పారిశ్రామిక భూముల స్కాము, ఇవాళ కొత్తగా పవర్ స్కాము. స్కాముల గవర్నమెంట్ ఇది. నిన్ననేమో 5 లక్షల కోట్ల ల్యాండ్ స్కామ్ బయటపెడితే 6 మంత్రులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండ్రు.
ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంక్వైరీలు చేస్తాం మీ మీద అంటున్నారు. మీ స్కామ్కు సమాధానం చెప్పు.